వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్ర పైన కేంద్ర హోంశాఖ సెక్రటరీకి వైఎస్ఆర్సీపీ లేఖ రాసింది. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ ఉన్నప్పటికీ భద్రత సరిగా కల్పించడం లేదు. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇష్టానుసారంగా రూట్ మ్యాప్లను మారుస్తున్నారు. రూట్ మ్యాప్లు మార్చడం కారణంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే వైఎస్ఆర్సీపీలో ఆందోళన మొదలైంది, అనుమానం మొదలైంది. తెలుగుదేశం పార్టీ కావాలనే వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అందుకే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం వైఎస్ఆర్సీపీ తరఫున కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. భద్రత కల్పించాలి, పటిష్టమైనటువంటి భద్రత కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల దాడికి గురైనటువంటి జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్లిన సమయంలో 27 కిలోమీటర్ల తాడేపల్లి నుంచి వెళ్లాల్సి ఉండగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి 47 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది. ఆ స్థితిలో రూట్ మ్యాప్ ను మార్చేశారు. ఇరుకు గ్రామాల్లో, ఇరుకు సందుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగే విధంగా తెలుగుదేశం పార్టీ రూట్ మ్యాప్ ను మార్చింది. వైఎస్ఆర్సీపీ రూట్ మ్యాప్ ను పూర్తిగా మార్చేసి తనకు అనుకూలంగా రూట్ మ్యాప్ ను డిసైడ్ చేసింది. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వెళ్లే సమయంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఎదురుగా రాళ్లతో కూడినటువంటి ట్రాక్టర్లు రావడం, రాళ్లతో కంకరతో కూడినటువంటి ట్రిప్పర్లు రావడం ఇక్కడ ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం. ఈ రకమైనటువంటి భద్రతాపరమైనటువంటి లోపాలు వైఎస్ఆర్సీపీ అధినేతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కేంద్రం జోక్యం చేసుకొని ఈ అంశం పైన రాష్ట్ర పెద్దలను నిలదీయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ లేఖ రాసినట్టుగా కనిపిస్తోంది. గతంలోనూ జరిగినటువంటి పరిణామాలను, గతంలో జరిగినటువంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ ను కూడా ప్రస్తావించి ఈ లేఖలో కేంద్ర హోంశాఖ సెక్రటరీకి పంపించినట్టు తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు ప్రజలను అనుమతించడం కారణంగా, సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం కారణంగా ప్రజలు విరివిగా తరలి వచ్చారు, గుంపులుగా తరలి వచ్చారు. ఆ తోపులాటలో హెలికాప్టర్ కు సంబంధించినటువంటి రెక్కలు కూడా విరిగిపోయాయి. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. హెలికాప్టర్ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి ఘటన. ఈ ఘటనకు ప్రధాన కారణం ప్రభుత్వం వ్యవహరించిన విధానం. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఈ లేఖలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ప్రస్తావించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గతంలో గుంటూరు మిర్చి రైతులకు మద్దతుగా మిర్చి యార్డ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ కనిపించాయి, భద్రతాపరమైనటువంటి లోపాలు కనిపించాయి, సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు. ఆ అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.